వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. గోదావరి పుష్కరాల కోసం ఘాట్లను నిర్మించే పనిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికార యంత్రాంగం నిమగ్నమైంది. పుష్కరాల కోసం అన్ని శాఖలు సమన్వయం చేసుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాలని ఇప్పటికే అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పుష్కరాల కోసం ప్రత్యేక నిధులను కూడా కేటాయించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పుష్కర ఘాట్ల నిర్మాణం, గోదావరి నది పరిశుభ్రతపై క్షేత్రస్థాయిలో స్వయంగా పర్యటించి మరీ సమీక్ష నిర్వహించారు. అయితే ఇప్పుడు పుష్కరాల ఘాట్లకు పేర్లు పెట్టే విషయంలో ఒక వివాదం చోటు చేసుకుంది. కొందరు అధికారులు, తెలుగుదేశం పార్టీ నేతల అత్యుత్సాహం కారణంగా పవిత్రమైన గోదావరి నదీ తీర ఘాట్లకు రాజకీయ ప్రముఖుల కుటుంబ సభ్యుల పేర్లు పెడుతున్నారు. గోదావరి నదీ తీరంలోని కొవ్వూరు వద్ద మంత్రి నారా లోకేష్ కుమారుడు దేవాంశ్ పేరును కూడా ఘాట్కు పెట్టారు. ఈ పేరుతో ఘాట్ ఏర్పాటు చేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. అంతే, ఈ విషయం మంత్రి నారా లోకేష్ వరకు చేరుకుంది. తన కుమారుడు దేవాంశ్ పేరుతో ఘాట్ ఏర్పాటు చేయడంపై మంత్రి లోకేష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భగవంతుడి ఆరాధనకు, పవిత్రతకు నిలయాలైన పుష్కర ఘాట్లకు ఇలా వ్యక్తుల పేర్లు పెట్టడం హాస్యాస్పదమని, దీన్ని తాను ఎంత మాత్రం సమర్థించబోనని లోకేష్ తేల్చి చెప్పారు. ముఖ్యంగా ఒక ఘాట్కు నారా లోకేష్ కుమారుడైన దేవాంశ్ పేరు ఖరారు చేస్తూ అధికారులు తీసుకున్న నిర్ణయం సామాజిక మాధ్యమాలలో చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో నెటిజన్ల నుండి విమర్శలు వెల్లువెత్తాయి. వ్యక్తి భజన మామూలుగా లేదుగా అని నెటిజన్లు కామెంట్లు కూడా చేశారు. ఈ విషయం మంత్రి నారా లోకేష్ దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. భక్తి భావంతో కూడిన ఆధ్యాత్మిక ప్రదేశాలకు రాజకీయ కుటుంబాలకు చెందిన వ్యక్తులు, వారి పిల్లల పేర్లు పెట్టాల్సిన అవసరం లేదని లోకేష్ స్పష్టం చేశారు. ఈ రకమైన చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, తక్షణమే ఆ పేరు తొలగించాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో కూడా రాష్ట్రంలోని ఎలాంటి ప్రభుత్వ ఆస్తులకు, మరీ ముఖ్యంగా పుణ్యక్షేత్రాలు లేదా నదీ ఘాట్లకు తమ కుటుంబ సభ్యుల పేర్లను పెట్టకూడదని మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎవరైతే అత్యుత్సాహం ప్రదర్శించారో వారికి సున్నితమైన వార్నింగ్ కూడా ఇచ్చారు. ఘాట్లకు పేర్లు పెట్టాలనుకుంటే మన సంస్కృతిని ప్రతిబింబించేలా పుణ్యనదుల పేర్లు, దేవుళ్ల నామాలు లేదా దేశం కోసం ప్రాణాలర్పించిన మహానుభావులు, స్వాతంత్ర సమరయోధుల పేర్లను మాత్రమే పరిశీలించాలని సూచించారు. ప్రజాప్రతినిధులుగా ప్రజలకు సేవ చేయడమే తమ బాధ్యతని, అంతేకాని ఇలాంటి ప్రచారాలకు తాము దూరం ఉంటామని లోకేష్ చెప్పారు. దీంతో ప్రజల నుండి, సామాజిక విశ్లేషకుల నుండి సానుకూల స్పందన లభిస్తోంది.